పూరా లోకల్. భాగ్యనగర్ గణేశోత్సవ సమితి ఆహ్వానం మేరకు ఈసారి తెలంగాణలో జరగబోయే గణేష్ నిమజ్జన కార్యక్రమానికి హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ముఖ్యంగా ఆ రోజు 6వ తేదీన ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తున్నటువంటి అమిత్ షాను రిసీవ్ చేసుకోవడానికి తెలంగాణ నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్య నేతలందరూ కూడా ఆయనను రిసీవ్ చేసుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. తర్వాత ఆయన ఐటీసీ కాకతీయలో ముఖ్య నేతలతో సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే భవిష్యత్ కార్యాచరణ, అదేవిధంగా తెలంగాణలో రాబోయే ఎలక్షన్స్, తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ అధికారంలోకి రావడానికి ఏ విధమైనటువంటి అడుగులు వేయాలనే దానిపైన కూడా ముఖ్య నేతలకు కొన్ని సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణకు వస్తున్నటువంటి అమిత్ షా రాకను బీజేపీ పార్టీ మంచిగా ఉపయోగించుకోవాలి. ఇది బీజేపీ కార్యకర్తలు ఉత్సాహం వచ్చే విధంగా, ఓటర్ల సంఖ్య పెంచే విధంగా, ఓటు బ్యాంక్గా మార్చుకోవాలనే వ్యూహాలు బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో జరిగేటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమం అనేది కూడా భారతదేశంలో జరిగేటువంటి ముఖ్య నగరాల్లో జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉంటుందో దాంట్లో హైదరాబాద్లో ముఖ్యంగా ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అని కూడా స్పష్టంగా అందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి అమిత్ షా రావడం అనేది కూడా బీజేపీకి మైలేజ్ వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ముఖ్య నేతలతో భేటీలో హైదరాబాద్లో జరిగేటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్లో ఎన్నికల బరిలో ఎవరిని నిలబెట్టాలి, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా త్వరలోనే జరగనున్నాయి. కాబట్టి ఆ ఎలక్షన్స్లలో బీజేపీకి సంబంధించినటువంటి పాత్ర ఏ విధంగా ఉండాలి, ఆ బీజేపీకి ఓట్ బ్యాంక్ పెంచే విధంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా ముఖ్యంగా కొంతమంది ముఖ్య నేతలకు అమిత్ షా సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. అదే కాకుండా గత ఎలక్షన్స్ నుంచి కూడా కుటుంబ పార్టీ కాళేశ్వరంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీలో అవినీతి బాగా జరిగింది, అవినీతికి చాలా పాల్పడ్డారు వీళ్ళని చెప్పేసి కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. అమిత్ షా కానీ ప్రధానమంత్రి మోడీ కానీ వచ్చినప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, అది ఒక ఏటీఎం లాగా మార్చుకున్నారని చెప్పేసి కూడా అనేకమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. దీనిపైన అనేక స్పీచ్లు కూడా ఇవ్వడం జరిగింది బహిరంగ సభల్లో. సో ఇప్పుడు అదే విషయానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వ్యవహారంలో సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేస్తూ సిబిఐకి అప్పగించడం జరిగింది. సో కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐ ఎంక్వైరీ జరిగితే కనుక ఎలాంటి పరిణామాలు ఉంటాయి, బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం జరుగుతుంది, అదేవిధంగా బీజేపీకి ఎలాంటి ఈ వ్యవహారం అనేది ఏ విధంగా ఉంటుందనే దానిపైన కూడా దీనిపైన చర్చ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్రం నుంచి కూడా చాలామంది నేతలు కాళేశ్వరం పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఆరోపణలే కాదు, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలను కూడా బయటపెట్టినటువంటి ఇన్సిడెంట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నేతలతో కూడా కాళేశ్వరం ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరూ ఇక్కడ ఉన్న తెలంగాణ నేతలందరూ కూడా అమిత్ షాకు వివరించాలని చెప్పేసి కూడా ఒక రిపోర్ట్ కూడా తయారు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా తెలంగాణ అమిత్ షా పర్యటన అనేది కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అమిత్ షా వచ్చినట్లయితే తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుంది, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా బీజేపీకి ప్లస్ అవుతుందని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపు మేరకు వస్తున్నటువంటి అమిత్ షా మరి ఎలాంటి స్పీచ్ని ఇవ్వబోతున్నారు, ఎలాంటి బీజేపీ నేతలకు, బీజేపీ కార్యకర్తలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సి ఉంది.